నా మనసరసిలో ఆడెనిదే శివహంస హైమవతి అనుహంసి అండనుండగ మురిసి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శివస్మరణ చేసేవారి హృదయాలకు నారాయణ భగవానుడు ఆత్మశక్తిని ప్రసాదిస్తాడు అని శాస్త్రం. అంటే ఇక్కడ శివకేశవులకు తేడా ఏమాత్రమూ లేదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని. అందుచేత ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను ఉదయం పూట శివాలయాన్ని, సాయం సంధ్యా సమయంలో విష్ణాలయాన్ని, లేక ఉదయాన్నే విష్ణాలయాన్ని, సాయం సంధ్యా సమయంలో శివాలయాన్ని కూడా దర్శించవచ్చు. ఏ తీరున దర్శించినప్పటికీ ఈ కార్తీక మాస పుణ్యఫలమంతా కూడాను వారిరువురు మనకు ప్రసాదిస్తారు. మానవుడు కర్మజీవి కాబట్టి కర్మ యొక్క తత్వాన్నించి బయటపడి సద్గతిని పొంది మోక్షజ్ఞాన ప్రాప్తిని సాధించటానికి ఈ కార్తీక మాసంలో ప్రతి మానవుడు ఆచరించేటువంటి స్నానాదులు, దీపాలు వెలిగించటం, దీపదానం వంటివి నిర్వహించటం, దాన ధర్మాలు చేయటం, ఆలయాల్ని దర్శించటం, ఇవన్నీ కూడాను మానవ జీవితంలో సంభవించేటువంటి ఒడుదుడుకుల యొక్క ప్రభావం నుంచి మనకు పరమాత్మ యొక్క ఆశీస్సులు అనుక్షణం మనం పొందటానికి మాత్రమే. ఎప్పుడైతే ఆది అంతము లేని పరమాత్మ యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనపైన ప్రసరింపబడతాయో మన జీవితంలో శాంతి అనేటువంటిది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అందుకనే దైవ చింతన అనేటువంటిది మానవ జీవితానికి చుక్కాని లాంటిది. అవతలి తీరాన్ని చేరాలి అంటే సంభవింపబోయేటువంటి ఉపద్రవాల నుంచి మనల్ని రక్షించుకోవటానికి ఈ మాసంలో ఆచరించేటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా మనకు సహకరిస్తాయి అని చెప్పేసి అవగాహన చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు.